హాయ్ హలో వెల్కమ్ టు ది డిజిటల్ చందు తెలుగు ఛానల్. సో ఈ రోజు మనం ఏంటంటే 2000 మెసేజెస్ వాట్సాప్ లో బల్క్ గా కస్టమర్స్ కి ఎలా సెండ్ చేయాలి, అది కూడా బ్యాన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఎలా పంపించాలి అనేది అయితే టీచ్ చేస్తా. సో ఎలా అంటే అలా మనము థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తే మీ అకౌంట్ అనేది అయితే 100% బ్యాన్ అవుతుంది. అలాంటప్పుడు మీ బిజినెస్ అనేది అయితే డౌన్ అవుతూ ఉంటది, క్లోజ్ అవుతూ కూడా ఉంటది. ఆ డేకి మాత్రం. సో వాట్సాప్ పని చేయకపోతే అన్ని డీటెయిల్స్ అక్కడే ఉంటాయి కాబట్టి. సో బిజినెస్ ఓనర్స్ యూజువల్లీ వచ్చేసి ఏంటంటే ఆ ప్రాసెస్ నన్నా ఫాలో అవుతూ ఉంటారు, లేదు అంటే టెలికాలర్స్ పెట్టుకొని కాల్ చేసి దాంట్లో నుంచి ఫిల్టర్ చేస్తారు. సో మనం ఏంటంటే ఫస్ట్ ఒకసారి మెసేజ్ పంపించేసి రిప్లై వచ్చినవి ఏవైతే ఫిల్టర్ ఉంటాయో వాటికి ఒకటే కాల్ చేయించుకుంటే మీరు చాలా టైం సేవ్ అయ్యి చేయొచ్చు. మీ బిజినెస్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు, చాలా టైం అయితే సేవ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మనం చేయడానికి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అనేది చూసుకుంటే మనకి వాట్సాప్ అఫిషియల్ ఏపీఐ అయితే ఉండాలి. అండ్ అదే ఏపీఐ నుంచి వచ్చేసి ఏంటంటే టెంప్లెట్స్ అనేది అప్రూవ్డ్ అయితే ఉండాలి. సో ఈ ఏపీఐ కావచ్చు, ఈ టెంప్లెట్స్ అనేది డైరెక్ట్ గా వాట్సాప్ దగ్గర నుంచే మనకు వస్తాయి కాబట్టి మీకు ఫ్యూచర్ లో బ్యాన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. అండ్ దెన్ మనకి వేరియబుల్స్ అయితే కావాలి. మనం ఏదైతే వాల్యూస్ దాంతో అక్కడ ఫిల్ చేయాలో వాటిని వేరియబుల్స్ అయితే అంటాము. సో అది నేను లైవ్ లో అయితే చూపిస్తా. సో నెక్స్ట్ డేటా కలెక్షన్, ఎవరికైతే మనము మెసేజ్ పంపించాలో వాళ్ళ డేటా అంతా ఒక దగ్గర స్టోర్ అయ్యి ఉండాలి. సో దానికోసం మనకి సిఆర్ఎం కావాలి. సిఆర్ఎం స్టాండ్స్ ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దెన్ ఏ డేట్ పంపించాలి, ఆ డేట్ అండ్ ఆ టైం అనేది మనం సెలెక్ట్ చేసుకొని సో సెండ్ అయితే చేయొచ్చు. లేదు అనుకుంటే షెడ్యూల్ కావాలి అన్నా చేయొచ్చు. మీ ల్యాప్టాప్ అనేది ఎనేబుల్లో ఉండాల్సిన అవసరంలో షెడ్యూల్ చేసినప్పుడు సో ఎనేబుల్లో ఉన్న ఆఫ్ లో ఉన్న మెసేజెస్ అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని ఎలా చేయాలి ఏంటి అనేది లైవ్ లో అయితే మనం అయితే చూసేద్దాం. సో దానికోసం మనం ఏంటంటే డెవలపర్స్ లోకి అయితే లాగిన్ అయితే అయ్యాం. సి దెర్ ఈస్ ఏ డెవలపర్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది వాట్సాప్ అఫిషియల్ ఏపీఐ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో ఇక్కడ చూసినట్టయితే ఐఎమ్ ఇన్ ది వాట్సాప్ అఫిషియల్ ఏపీఐ. సో నాకు కనెక్టెడ్ ఉంది, అవైలబుల్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫైన్. నేను 10,000 మెసేజెస్ ఒక రోజుకైతే సెండ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, నాకు ఆల్మోస్ట్ నియర్ టు 10,000 ఉన్నాయి. సో దీన్ని నేను సెండ్ చేసిన తర్వాత కూడా లైవ్ లో స్టేటస్ అయితే అప్డేట్ అయితే చేస్తాం మీకు లైవ్ లో. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ మెసేజ్ టెంప్లెట్స్, మనం ఏదైతే వాట్సాప్ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకుంటామో ఆ టెంప్లెట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ టెంప్లెట్స్ లో అయితే డిస్ప్లే అయితే అవుతాయి. ఇవి టెంప్లెట్స్. అండ్ ఇఫ్ ఐ గో అండ్ క్లిక్ ఆన్ ఎడిట్, అండ్ టెంప్లెట్ అంటే ఎలా ఉంటుంది అనేది అయితే నేను మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ ద మెసేజ్. ఈ మెసేజ్ లో మనము కొన్ని కొన్ని వాల్యూస్ చేంజ్ అయ్యేటివి ఏవైతే ఉంటాయో మెసేజ్ లో వాటిని ఇలా వాల్యూస్ తో వేరియబుల్స్ తో మనం ఏంటంటే అప్రూవల్ తెచ్చుకోవాలి. అక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు, రిమైనింగ్ మెసేజ్ అంతా అలానే ఉంటది. సో ఇది జెన్యూన్ ప్రాసెస్ హోల్ యూనివర్స్ కి. ఓకే. అండ్ ఇక్కడ మీకు బటన్ అయితే వస్తుంది. ఇది ఎవరికైనా కావచ్చు, ఎంత పెద్ద కంపెనీ అయినా కావచ్చు, సేమ్ ప్రొసీజర్. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర టెంప్లెట్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఆఫ్టర్ వాల్యూస్, ఇప్పుడు చూడండి ఇక్కడ డీసీ అని అయితే ఉంది, ఇక్కడ వేరే నేమ్ వస్తుంది. అండ్ డేట్ అనే దగ్గర ఏంటంటే డేట్ వస్తుంది, టైం ఉండే దగ్గర టైం వస్తుంది, జూమ్ లింక్ ఉండే దగ్గర ఏంటంటే జూమ్ లింక్ యాడ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ అన్ని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి అనుకుంటే సింప్లీ గో టు ది సెట్టింగ్స్. అండ్ హియర్ యూ పీపుల్ సీ దెర్ ఈస్ ఏ వాల్యూస్. Click on values and go and custom, and you people see there are different of the values. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ లో అయితే పెట్టుకున్నా. సో నౌ ఐఎమ్ యూజింగ్ ఫర్ ది డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ చూడండి, డిఎంటి డెమో టైం. ఇప్పుడు నేను టైం అయితే యాడ్ చేసుకున్నా. మెంటర్ డిజిటల్ చందు అని అయితే పెట్టా. సో ఎప్పుడైతే నేను ఈ కస్టమ్ వేరియబుల్ అయితే యాడ్ చేస్తానో అప్పుడు దీంతో అయితే అది రీప్లేస్ అయితే అవుతుంది ఆ మెసేజ్ లోపల. ఓకేనా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్. ఓకేనా. సో ఈ వాల్యూస్ గురించి అయితే మీకు అర్థమైంది అని అయితే అనుకుంటున్నా. సో రీప్లేస్ చేయడానికి చేంజ్ అయ్యే వాటిని ఏంటంటే మనం ఎలా వాల్యూస్ తో అప్రూవ్ అయితే తెచ్చుకుంటాం. నెక్స్ట్ సిఆర్ఎం. అండ్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సీ ఓవర్ హియర్ దట్ వీ ఆల్రెడీ హ్యావ్ ఏ సిఆర్ఎం. లీడ్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళాము అంటే ఇక్కడ సిఆర్ఎం అయితే ఉంటది, మన డేటా అంతా ఇక్కడ స్టోర్ అయితే అయి ఉంటది. ఓకే. సో నెక్స్ట్ డే టు టైం అనేది మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. మన రిక్వైర్మెంట్స్ కూడా అన్ని అయితే చెక్ చేసుకున్నాం, రెడీగా అయితే ఉన్నాయి. లెట్స్ గో అండ్ సెండ్ ది మెసేజ్. ఐ నీడ్ టు సెండ్ మెసేజ్ నౌ. 20 minutes రిమైండర్ అయితే పంపించాలి. నేను ఒక వాల్యూని అయితే యాడ్ చేసుకుంటా. అండ్ యు సీ హియర్ ఐఎమ్ యాడింగ్ ది వాల్యూ. సో ఫోల్డర్ డిజిటల్ మార్కెటింగ్, యాడ్ వాల్యూ 20. దట్స్ ఇట్. నాకు 20 minutes అనేసి అయితే అక్కడైతే రావాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కీపింగ్ హియర్. ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, క్లిక్ ఆన్ క్రియేట్.
Okay, I think already we have the same particular of the field. Let's check it out. 20 minutes. ఎస్, ఐ థింక్ ఆల్రెడీ వీ హ్యావ్. దట్ ఈస్ ద రీజన్ మనకి ఇష్యూ అయితే వచ్చింది. ఇక్కడ 20 మినిట్స్ ఈ వాల్యూని మనం యాడ్ చేస్తే ఇది ఎక్కడ రీప్లేస్ అయితే అవుతుంది. గో బ్యాక్. నౌ క్లిక్ ఆన్ ది లీడ్ ఆటోమేషన్. Go to the bulk, and then after click on the create campaign. అండ్ హియర్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు చెక్ ది స్టేటస్. ఓకే, మీ క్వాలిటీ ఎలా ఉంది. అండ్ ఎందుకు వాట్సాప్ మీ అకౌంట్ ని బ్యాన్ చేస్తుంది అంటే, ప్రతి వాట్సాప్ కి కూడా పర్టికులర్ ఆఫ్ ది లిమిటేషన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో సమ్ ఇండికేషన్ కూడా ఇస్తుంది, మీది డేంజర్ లో ఉందా, గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా పంపించుకోవడానికి అనేసి. అది నార్మల్ లో అయితే తెలియదు, వాట్సాప్ అఫిషియల్ లో అయితే తెలుస్తుంది. ఓకే, సో అప్పుడు మనం జాగ్రత్త పడతాం. క్లిక్ ఆన్ ది క్రియేట్ క్యాంపెయిన్. And here you can able to name whatever you want. Okay, I am keeping here DMT reminder 20 minutes. 20 minutes కి రిమైండర్ అయితే ఇస్తున్నా. వాట్సాప్ ఆటోమేషన్ కాబట్టి వాట్సాప్ సెలెక్ట్ చేస్తున్నా. లేదు అనుకుంటే దెర్ ఈజ్ ఏ ఈమెయిల్ ఆటోమేషన్, యూ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ ది ఈమెయిల్ ఆల్సో. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఫ్రమ్ విచ్ డేట్ టు విచ్ డేట్. ఓకే, నేనైతే ర్యాండమ్ గా కొన్ని డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సో వాట్ ఈస్ ద సిఆర్ఎం pipeline, and that CRM you people need to add here. Okay, you see there is a digital marketing inquiry not lifted, a demo interested, not interested also. Okay, so click on the apply. సో ఇప్పుడు ఈ 4 పైప్ లైన్స్ లో ఓకే స్టేజెస్ లో ఏదైతే లీడ్స్ ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడైతే డిస్ప్లే అయితే చేసేస్తుంది. 979. ఓకే, లెట్స్ టేక్ ది 2000. Okay, so I'm taking from May. Click on apply. Now you see 2100 messages. Okay, click on the next. Now here you need to select the template. ఓకే, మీరు ఎవరికి పంపించాలో సెలెక్ట్ చేసుకున్నారు, ఏ మెసేజ్ పంపించాలి. సో హియర్ ఐ హావ్ సో మెనీ ఆఫ్ టెంప్లెట్స్. there is a DMT 1 hour reminder. Okay, there is a 1 hour over here. I don't want here 1 hour, so let's change the template. ఓకే, ఎస్. సో రిమైండర్. సో ఇక్కడ చూడండి, వేరియబుల్స్ అని అయితే చెప్పా కదా, 1 2 3. ఎలా వాట్సాప్ మనం ఏంటంటే ఓకే టెంప్లెట్ ని పంపించేటప్పుడు ఓకే యాక్సెప్ట్ చేసి అప్రూవల్ అయితే ఇస్తుంది. సో ఇవి మనం కంప్లీట్ గా మనకు నచ్చినట్టు మనం అయితే పెట్టుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను రిమైండర్ తర్వాత నేమ్ రావాలి కాబట్టి నేను నేమ్ అయితే మ్యాప్ చేస్తున్నా. ఫస్ట్ నేమ్, అండ్ ఆఫ్టర్ దెన్ నాకు ఇక్కడ నేమ్, సో ప్రోగ్రామ్ నేమ్ రావాలి. సో ఐఎమ్ మ్యాపింగ్ విత్ ది ప్రోగ్రామ్ నేమ్. సో యు సీ AI పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఆటోమేషన్ ప్రోగ్రామ్ ఫ్రీ డెమో. అండ్ థర్డ్ వేరియబుల్ లో వచ్చేసి ఇక్కడ డిజిటల్ 20 minutes టు స్టార్ట్ అని రావాలి. ఇక్కడ థర్డ్ దగ్గర క్లిక్ ఆన్ దిస్ వన్, కస్టమ్ 20 minutes. యు సీ దెర్ ఈస్ ఎ 20 minutes. క్లిక్ ఆన్ దిస్ ప్లస్ అండ్ డేట్ అండ్ టైం. ఫోర్త్ దాంట్లో డేట్ రావాలి అండ్ సెలెక్ట్ దిస్ వన్. Date. Before that we need to check it out. Okay, let me check the date also. What is the date exactly I have now? Okay, I opened in the new tab. Go to the settings. Go to the value folder. సో ఇలా ఫోల్డర్స్ తో పెట్టుకుంటే మీకు చాలా ఈజీ ఉంటుంది. యూ కెన్ సీ DMT డెమో డేట్. టుడే ఈజ్ 14th July. Here I'm replacing with the 14th July. Yes, click on update. And the time also we need to change with the 6 p.m. 6 p.m. IST. Okay, so now we have date and time. Okay, everything is fine. Now you can go back and click on custom and enter here date. So check it out. Fourth one I filled with the date, and fifth one I am filling with the time.
ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ సిక్స్త్ వన్ హియర్ జూమ్ లింక్ అయితే రావాలి. ఇక్కడ చూడండి, జూమ్ లింక్, సిక్స్త్ దాంట్లో జూమ్ లింక్ రావాలి. క్లిక్ ఆన్ దిస్ వేరియబుల్, గో టు ది కస్టమ్ లింక్. సో యు సీ దెర్ ఈస్ ఏ డెమో లింక్. ఇవన్నీ మనం కస్టమ్గా యాడ్ చేసి ముందే పెట్టుకోవాలి. ఓకే, ఆ నేమ్ ఏంటి, అక్కడ ఏం లింక్ రావాలి, దాని వాల్యూ ఏంటి. ఓకే, క్లిక్ ఆన్ ది నెక్స్ట్. ఇప్పుడు సిక్స్ దాంతో మనం మ్యాపింగ్ అయితే చేసినాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఆ డేటాను అంతా పుల్ చేస్తుంది. అండ్ వన్స్ ఆఫ్టర్ యూ కెన్ ఏబుల్ టు టెస్ట్. ఓకే, ఐఎమ్ టెస్టింగ్ విత్ ది ర్యాండమ్లీ వన్ నెంబర్. ఒక నెంబర్కి అయితే టెస్ట్ చేసుకున్నాం, ఎందుకంటే బల్క్ మెసేజెస్ కాబట్టి మనం ఒకేసారి 2000 మందికి రాంగ్ మెసేజ్ని సెండ్ చేసినాం అనుకో. ఓకే, సో మనకి చాలా అంటే చాలా డబ్బులు వేస్ట్. ఓకే, సో ఏపీఐతో మీరు మెసేజ్ పంపించేటప్పుడు మెసేజ్ కాస్ట్ అయితే ఉంటుంది, వాట్సాప్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక్కొక్క మెసేజ్కి ఏంటంటే సో 78 పైసా అయితే కాస్ట్ అయితే అవుతుంది. ఓకే, యు సీ హియర్. సో జస్ట్ ఐ గాట్ ది మెసేజ్. ఓకే, నాకు మెసేజ్ అయితే వచ్చింది విత్ ది బటన్. సో దీంట్లో నుంచి ఫస్ట్ నేను చెక్ చేసుకుంటున్నా, ఎవ్రీ లింక్ ఈజ్ ఫైన్ ఆర్ నాట్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, క్లిక్ ఆన్ ది నెక్స్ట్. సో ఫస్ట్ మీ నెంబర్కి టెస్ట్ చేసుకోండి, అండ్ ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే దెన్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గో విత్ ది లైవ్. ఓకే, లైవ్ దానికైతే వెళ్ళొచ్చు. అండ్ నౌ ప్రెసెంట్ వెంటనే సెండ్ చేయాలా, షెడ్యూల్ చేయాలా? వెంటనే సెండ్ చేయాలంటే సెండ్ నౌ పైన క్లిక్ చేసేసేయండి, నథింగ్ యూ నీడ్ టు డూ, వెంటనే వెళ్ళిపోతాయి 2000 మందికి కూడా ఒక్కో క్లిక్తో. అండ్ లేదు నేను షెడ్యూల్ చేయాలనుకుంటే ఎనేబుల్ దిస్ వన్, ఏ డేట్ను పంపించాలి, ఏ టైంను పంపించాలి. ఓకే, సో సింప్లీ క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ యూ కెన్ సెలెక్ట్ ది డేట్, అండ్ సింప్లీ యూ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ హియర్ అండ్ సెలెక్ట్ ది టైం. ఓకే, ఏ టైంకి పంపించాలి. సో డే టు టైం పెట్టేసి ఏంటంటే షెడ్యూల్ పైన క్లిక్ చేశారు అనుకుంటే ఆ టైము ఆ డేటు ట్రిగ్గర్ అవ్వగానే, సో మీరు ఉన్నా లేకపోయినా, ల్యాప్టాప్ ఆన్లో ఉన్నా లేకపోయినా మెసేజెస్ అనేది మీ కస్టమర్కి అయితే డెలివరీ అయితే అయిపోతాయి. సో దిస్ ఈస్ అ హౌ గైస్ ఎగ్జాక్ట్లీ పీపుల్ నీడ్ టు యూజ్ ది ఓకే వాట్సాప్ బల్క్ మెసేజెస్ జెన్యూన్లీ. ఓకే, వితౌట్ బ్యానింగ్. మీ బిజినెస్ దాంట్లో మీ బిజినెస్ నెంబర్ బ్యాన్ అవ్వకుండా వాడాలి అనుకుంటే సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీ బిజినెస్ కి. ఓకే, సో బిజినెస్ అనేది ఒక్క కస్టమర్ నష్టపోతే చాలు, ఈ టూల్ అంతా కూడా ఏంటంటే యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే వచ్చేస్తుంది. ఓకే, నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ది సెండ్ నౌ. ఓకే, అగైన్ ఐఎమ్ చెకింగ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, ఫైన్. సో క్లిక్ ఆన్ ది సెండ్ నౌ. ఇప్పుడు నేను సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ ను కూడా చూపిస్తా. సో గో టు ది క్యాంపెయిన్స్. ఓకే, సో చెక్ ఇట్ అవుట్ హియర్. మనము 2000 మెసేజెస్ అయితే సెండ్ అయితే చేస్తున్నాం ఇక్కడ. సో ఇది ప్రాసెసింగ్ లో అయితే ఉంది. సో ప్రెసెంట్ మన లిమిట్ వచ్చేసి 9977 అయితే ఉన్నాయి. ఓకే, సో ఇందులో 2000 అయితే సెండ్ అయిన తర్వాత రిమైనింగ్ ఏదైతే 7000 చేంజ్ ఉందో అది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సెండ్ అయిన దాంట్లో 2000 అయితే చూపిస్తాయి. ఓకే, సో వీ నీడ్ టు గివ్ ది అట్లీస్ట్ 1 minute ఆఫ్ టైం. ఒక 1 minute ఆఫ్ టైం ఇస్తే మొత్తం డేటా వచ్చేస్తుంది. సో లెట్ మీ రీఫ్రెష్ అయితే చేస్తున్నా. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ సెండింగ్. ఓకే, వన్స్ ఆఫ్టర్ సెండ్ వీ కెన్ ఏబుల్ టు చెక్ ఇట్ అవుట్. ఓకే, క్లిక్ ఆన్ ది బల్క్. Okay, now you see guys, okay, within the 10 to 20 seconds whole messages delivered to the customers కి అయితే డెలివరీ అయితే అయినాయి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. గో టు ది డాష్ బోర్డ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ది నెంబర్ ఆల్సో. ఓకే, సో కొద్దిసేపు టైం అయితే తీసుకుంటది. గో టు ది బల్క్, ఇట్ ఈస్ అప్డేటింగ్. అండ్ హౌ వీ కెన్ ఏబుల్ టు నో దట్ మెసేజెస్ అనేది సెండ్ అవుతున్నాయా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ యూ సీ దెర్ ఈస్ ఏ ఇన్బాక్స్ ఆప్షన్. క్లిక్ ఆన్ ది ఇన్బాక్స్. Okay, you see here left hand side 13 seconds ago, 26 seconds ago, 1 minute ago, 1 minute ago, 1 minute ago. Okay, so the moment I click on this one, you see our message delivered. Okay, check it out, there is a tick mark. When? 1 minute ago, just 1 minute ago. So same ప్రతి ఇక్కడ చూడండి బల్క్ క్యాంపెయిన్. ఓకే, సో ఇలా 2000 మందికి కూడా ఇలానే అయితే సెండ్ అయితే అయిపోయినాయి. అండ్ ఈవెన్ హియర్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైం. ఓకే, టైం తీసుకొని ఇక్కడ అప్డేట్ అయితే అవుతుంది. యు ఆల్ పీపుల్ కెన్ ఏబుల్ టు చెక్ ఇట్ అవుట్.
Okay, slowly it is reducing, you see. Okay, and here also, and clearly insights you can able to check it out. Okay, all the insights you see. So the person delivered, read. Okay, every particular. సో ఇలా మీరు కూడా ఏంటంటే మీ బిజినెస్ కి ఓకే బల్క్ గా వాట్సాప్ ను పంపించే దాంట్లో వాట్సాప్ అఫిషియల్ ఏపీఐ అనే దాన్ని యూటిలైజ్ చేసుకొని బ్యాన్ అవ్వకుండా మీ బిజినెస్ ని ఏంటంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే సో సింప్లీ ఏంటంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కానీ లేదు అంటే మీ స్క్రీన్ పైన ఒక క్యూఆర్ అయితే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి ఏంటంటే సో మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అలానే ఏంటంటే పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఓకే మీ పర్టికులర్ ఆఫ్ ప్రాసెస్ ని ఏంటంటే మీ బిజినెస్ కి పొందండి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫ్రీ ఆఫ్ ది కాస్ట్, ఇట్ ఈస్ ఏ పెయిడ్ ప్రాసెస్. సో ఈ పర్టికులర్ ఆఫ్ ది ఏపీఐ మీకు కావాలి అనుకుంటే మీకు మస్ట్ అండ్ షుడ్ గా వచ్చేసి డైరెక్ట్ గా నాకు కావాలి నేను డబ్బులు కట్టేస్తానంటే కూడా కుదరదు. యూ పీపుల్ నీడ్ ది ఎంఎస్ఎంఈ. మీకు ఎంఎస్ఎంఈ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే ఉండాలి. అండ్ యూ పీపుల్ నీడ్ జిఎస్టి నెంబర్. ఆ జిఎస్టి మీదే అవ్వకపోవచ్చు, మీకు ఉండాల్సిన అవసరంలా, కానీ ఎవరో మీ ఫ్రెండ్తో ఎవరిదో ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ అనే దాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ 100% వీ నీడ్ ఓకే టు సెండ్ ది బల్క్ మెసేజెస్ ఇన్ యువర్ బిజినెస్. ఓకే.